బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందన్న రాహుల్, ఎంపీ ఎన్నికలు మనకు జీవన్ మరణ సమస్య అన్న రేవంత్. ఓటు హక్కు కాదు బాధ్యత అన్న డీజీపీ, ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొనాలన్న రవిగుప్తా. శంషాబాద్ లో పారామిలిటరీ బలగాల ఫ్లాగ్ మార్చ్, నిర్భయంగా ఓట్లు వేయాలన్న డీసీపీ నారాయణ రెడ్డి. పేట్ బషీరాబాద్ లో రెక్టిఫైడ్ స్పిరిట్ సీజ్, 2 కోట్ల విలువ ఉంటుందని పోలీసుల అంచనా. రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, 30 డీఆర్ఎఫ్ బృందాలతో సిద్ధమైన జీహెచ్ఎంసీ సిబ్బంది. మోదీ దేశ సంపదను 20-25 మందికి దోచిపెట్టి ట్రిలినియర్లుగా చేశారని విమర్శించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ నర్సాపూర్ జనజాతర సభకు ఆయన హాజరయ్యారు. రిజర్వేషన్లను ఎత్తేయడానికి పబ్లిక్ సెక్టార్లను మోదీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. రైతుల్ని ప్రధాని వేధించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనగణన, కులగణన చేస్తామన్నారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ సరూర్ నగర్ లో బహిరంగ సభకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. हिंदुस्तान में गरीब लोग, कमजोर लोग, दलित, आदिवासी, पिछड़े लोग, किसान, मजदूरों की रक्षा हमारा संविधान, हमारा कॉन्स्टिट्यूशन करता है। संविधान से पहले हिंदुस्तान में गरीब लोगों के, कमजोर लोगों के कोई भी अधिकार नहीं थे। अगर हिंदुस्तान के गरीब लोगों को शक्ति मिली है तो संविधान से उनको शक्ति मिली है। ये कोई मामूली किताब नहीं है, ये आपके दिल की आवाज है। इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर, अपना खून देकर इसको बनाया है। गांधी जी, अंबेडकर जी, नेहरू जी, इन लोगों ने सालों लड़ाई कर कर, खून पसीना देकर हिंदुस्तान की जनता के साथ ये किताब बनाई। और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है, उनके नेताओं ने, बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे। ये चुनाव 2 विचारधाराओं के बीच में है। इंडिया अलायंस, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है। और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए। हम इस किताब की रक्षा करेंगे। कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता। भाइयों और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर, वो सब ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి దేవుళ్లు, పండుగలు గుర్తుకొస్తాయని విమర్శించారు సీఎం రేవంత్. రాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుక్కుంటోందని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ కు 1000 కోట్లు ఇస్తున్నారని, వెంకట్రామరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు సీఎం. బీఆర్ఎస్ తరపున నిలబడ్డది వేలాది రైతుల్ని ముంచిన చరిత్ర వెంకట్రామరెడ్డిదని విమర్శించారు సీఎం రేవంత్. సరూర్ నగర్ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం. నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది. ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై, దేశ రాజకీయాలు అల్లకల్లోలమై, దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1980లో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదకు బిడ్డకు తెలుసు. ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి
దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో మనకు బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ మన పారిశ్రామిక వాడ కానీ రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇవే కాదు, ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ను అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇవాళ దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదకు హక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో తుపాకీ తూటాలకు బలి అయినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు మన ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించిండ్రు. వారు ఇక్కడి నుంచే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా ఆత్మారాం నాయక్ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆత్మారాం నాయక్ తో పాటు సేవాలాల్ సేనా రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ గిరిజన మోర్చా ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గూగులోతు రవి నాయక్ ఇతర నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. ఆ తర్వాత ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో మర్యాదపూర్వకంగా కలిశారు నేతలు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులతో పాటు ఇండ్లు నిర్మించిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కార్ కంటే కాంగ్రెస్ మెరుగ్గా పనిచేస్తోందన్నారు. అకాల వర్షాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం మంత్రులమంతా ఒక క్రికెట్ టీంలా పనిచేస్తున్నామని చెప్పారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ లో కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అమరవీరుల కుటుంబాల తరపున కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి గెలవాలని చూస్తున్న ప్రయత్నం ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పవర్ సెక్టర్లో ఏదో చేసినట్టుగా ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ గతం కంటే మెరుగ్గా పవర్ సప్లై జరుగుతుంది. ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతారు. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం రెండింతలు అదే తారీఖున 25 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినాము. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న డ్యామేజ్ అయిన పంటకి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చిన ధాన్యానికి అన్ని విధాలుగా రైతులని ప్రభుత్వం ఆదుకుంటది. మేము ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్నాం. 13 స్థానాలు గెలవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ 0 సీట్లు రానున్నాయి. ఇది స్పష్టంగా అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి 10 ఏళ్ల పాటు వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాము. ఎన్నికలు కాగానే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తాము. ఇల్లు కట్టే స్కీమ్ కూడా మొదలుపెట్టినాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షల రూపాయలతో ఎన్నికల తర్వాత వేగవంతంగా ముందుకు పోతాము. రాష్ట్రంలో ఎక్కడున్న ధాన్యం కూడా తడిస్తే ఎంఎస్పీకి ధర కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినాము. చీఫ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, క్యాబినెట్ మంత్రులందరం కూడా 11 మంది మంచి ఒక క్రికెట్ టీం లాగా, ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ టీం లాగా మరి ముందుకు పోతున్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తూ
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు, అప్పుడు పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరూ కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. నేను కూడా ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గారిని చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలంటే రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఇవాళ సోనియమ్మ గారి పుణ్యమే. ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉండేది. అందులో 1000 మంది అమరవీరులు అయ్యారు. అమరవీరులు చూసే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మేము కూడా మద్దతు ఇస్తాం, ఓటేస్తాం. అమిత్ షా వీడియో మార్ఫింగ్ అండ్ సర్క్యులేషన్ కేసులో హైకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. టీపీసీసీ సోషల్ మీడియా టీంపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వేసిన ఈ పిటిషన్పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది కోర్టు. ప్రస్తుతం కోర్టుకు సమ్మర్ హాలిడేస్ ఉండటంతో తిరిగి ప్రారంభమైన తర్వాత విచారణ చేస్తామని తెలిపింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు ఇంకా ఎటూ తేలడం లేదు. మార్ఫింగ్ వీడియోపై ఢిల్లీలో నమోదైన కేసు దర్యాప్తు పేరుతో టీపీసీసీ సోషల్ మీడియా టీంపై కఠిన చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది టీపీసీసీ. దర్యాప్తు పేరుతో సోషల్ మీడియా సెక్రటరీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పిటిషన్లో తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ పోలీసులమంటూ 150 మంది దాకా వచ్చి ఇక్కడ మా సోషల్ మీడియా టీం పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు చెందిన వారిని, వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోర్టుకు వివరించారు. అయితే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఇదే అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. తర్వాత వారు కండిషనల్ బెయిల్ పై విడుదలయ్యారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసులో నిందితులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని గతంలో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. నిందితులను కాకుండా ఇతర సోషల్ మీడియా టీంని టార్గెట్ చేస్తూ వారి ఇండ్లపై రైడ్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిటిషన్లో తెలిపింది కాంగ్రెస్. ఈ పిటిషన్ పైన విచారణ చేసింది హైకోర్టు. ఈ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు ఇచ్చింది కదా అని గుర్తు చేసింది. నిందితులను కాకుండా ఇతర సోషల్ మీడియా టీం ఇళ్లలో సోదాలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఈ పిటిషన్ వేయడానికి పిటిషనర్ కి ఉన్న అర్హతలను ప్రశ్నించింది హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టుకు సమ్మర్ వెకేషన్ ఉండటంతో తిరిగి కోర్టు ప్రారంభమయ్యాక పిటిషన్ ని పరిశీలిస్తామని తెలిపింది న్యాయస్థానం. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, సిపి, ఢిల్లీ పోలీసులను చేర్చారు. ఆర్కేపురం వాసవి కాలనీలోని అష్టలక్ష్మి ఆలయంలో 28వ ఇష్టి సహిత బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు, పల్లకీ సేవ, ఊరేగింపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలు లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నట్టు తెలిపారు ఆలయ చైర్మన్ సురేష్ గుప్తా. అష్టలక్ష్మి దేవాలయంలో 28వ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ జరిగింది. ప్రతి సంవత్సరం లాగే మనం ఎప్పుడూ జరుపుకుంటున్నట్టే ఈసారి కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కొత్త కల్చరల్ ప్రోగ్రామ్స్, ఉదయం సాయంత్రం రథోత్సవాలు ఉంటున్నాయి. భక్తులందరికీ కూడా మనం ఇక్కడ అన్నప్రసాదాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా కల్పిస్తున్నాం అందరికీ.
సుమారు 1,00,000 మంది పైగా పోయిన సంవత్సరం దర్శనం చేసుకున్నారు, అమ్మవారి దర్శనము. ఈసారి 1,00,000 కంటే పై చిలుకు భక్తులు వచ్చేటట్టు అనుకుంటున్నాం మేము. కాబట్టి అందరూ కూడా మన అష్టలక్ష్మి దేవాలయం దర్శించి అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం. బ్రహ్మోత్సవాలలో భక్తులు అందరికీ సౌకర్యార్థము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదము కల్పిస్తున్నాము. అలాగే మంచినీళ్ళ సౌకర్యము, మజ్జిగ సౌకర్యాలు అవన్నీ కూడా చేస్తున్నాము. ఇదంతా కూడా 28 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మనం ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇదంతా భక్తులు, దాతలు వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ సలహా సహకారాలతో. హైదరాబాద్ సిటీలో మరోసారి వర్షం పడింది. చార్మినార్, ఫలక్నుమా, శాస్త్రపురం, సాలిబండ, శివరాంపల్లి, సులైమాన్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చార్మినార్, ఫలక్నుమా పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అటు అత్తాపూర్, బహదూర్ పురలో దాదాపు 2 గంటల పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మే 13న పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. మంచినీరు, అత్యవసర మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచి తాత్కాలికంగా టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలం కావడంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.